ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభోదయం. ప్రతిదినం ప్రభుతో అనుదిన ఆత్మీయ ఆహారం. జూలై 28. నేటి లేఖన పఠనం మత్తయి సువార్త 13వ అధ్యాయం 44 నుంచి 58 వచనాలు. నేటి ధ్యాన లేఖనం మత్తయి సువార్త 13వ అధ్యాయము 44 నుంచి 46 వచనాలు. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలియున్నది. ఒక మనుష్యుడు దాని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనును. అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినదంతయు అమ్మి దాని కొనును. వ్యాఖ్యానాంశం: అమూల్యమైన ముత్యము. వ్యాఖ్యానాంశం: అమూల్యమైన ముత్యము. వ్యాఖ్యానం: ధనము ముత్యమును గూర్చిన ఈ చిన్న ఉపమానములు రెండు అద్భుతమైన సత్యాలను ప్రత్యేకంగా వివరిస్తున్నాయి. క్రీస్తు తన సంఘమును ఎంత అమూల్యమైనదిగా ఎంచాడు, దాని కొరకు ఆయన ఎంత గొప్ప మూల్యమును చెల్లించాడు అనే సంగతులను ఈ ఉపమానాలు వివరిస్తున్నాయి. ఆయన దానిని సంపాదించటానికి తనకు కలిగినదంతయు ఇచ్చివేశాడు. చివరకు తన ప్రాణమును కూడా అర్పించాడు. రెండవదిగా, ఆయన దానిలో పొందే సంతోషాన్ని చూస్తున్నాము. మత్తయి సువార్త 13వ అధ్యాయము 47వ వచనములో జనాంగముల సముద్రములోకి సువార్త వల వేయబడింది. ప్రభువు తన శిష్యులను మనుష్యులను పట్టు జాలరులనుగా చేస్తానని ప్రకటించాడు. అందుకే ఇక్కడ ఆ పని కొరకు దూతలు లేక సేవకులు కనబడుచున్నారు. అయితే చేపలన్నీ మంచివి కావు. నామమాత్రపు క్రైస్తవులైన వారందరూ నిజమైన విశ్వాసులు కారు. వారిని వేరు చేసేది వాక్యమే. లేవియకాండం 11వ అధ్యాయము 9 నుంచి 11 వచనాల్లో రాయబడినట్లు, మంచి చేప దాని పొలుసులు రెక్కల వలన గుర్తించబడుతుంది. అలాగే నిజమైన క్రైస్తవుడు తనను తాను నైతికంగా భద్రపరచుకొనుట ద్వారాను లేక నైతిక కవచమును ధరించుట ద్వారాను నేటి ఈ లోకము తనలోనికి చొరబడకుండా దాని ఆకర్షణలను ఎదిరించగల సామర్థ్యాన్ని బట్టి గుర్తించబడతాడు. ప్రభువు తన సొంత సంఘములో కనుగొనిన ధనమునకు సమాంతరంగా శిష్యుడు ఆయన వాక్యములో కలిగి ఉండే ధననిధిని మత్తయి సువార్త 13వ అధ్యాయము 52వ వచనం మనకు చూపిస్తుంది. అలాగైతే మనమందరము ఆయన వాక్యములో నుండి క్రొత్త పదార్థములను పాత పదార్థములను వెలుపలికి తీసుకురాగల ధననిధిగా ఆయన వాక్యమును చూస్తున్నామా? అయ్యో, ఈ అధ్యాయం కూడా మునుపటి అధ్యాయం మాదిరిగానే జనసమూహములు చూపిన అవిశ్వాసంతో ముగుస్తుంది. ప్రభు అయిన యేసులో వారు వడ్రంగి వాని కుమారుని మాత్రమే చూడగలిగారు. దాని ఫలితంగా వారికి ఆయన కృప కనుపరచబడలేదు. సహోదరుడు జాన్ కోక్లన్ శుభములతో వందనాలు. ఈ సందేశాలకు సంబంధించి కానీ బైబిల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి. మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి.